అసలే గ్రూపు తగాదాలతో సతమతమవుతున్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో ఇంటర్నల్ వార్ తారాస్థాయికి చేరింది. పార్టీ పవర్లోకి వచ్చినప్పటి నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఇప్పుడు నిరసనల వరకు వెళ్లింది. కనీసం నామినేటెడ్ పదవుల్లోనూ న్యాయం చేయడం లేదంటూ పార్టీ నాయకులు ఆందోళన బాటపట్టారు. ఏకంగా జిల్లా పార్టీ కార్యాలయంలోనే ప్రెస్ మీట్ పెట్టి నిరసన తెలిపారు. ముఖ్యంగా మైనార్టీలంతా కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. కాంగ్రెస్ అంటేనే గ్రూపుల లొల్లి కామన్. ఒకరినొకరు తిట్టుకోవడం, ధర్నాలు, నిరసనలు తెలియజేయడం, విమర్శనాస్త్రాలు సంధించుకోవడం మామూలుగా కనిపించే దృశ్యాలే. కానీ ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో ఈ గ్రూపుల లొల్లి మితిమీరి బజారుకెక్కడంతో పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా అసంతృప్త నాయకులు, అందులోనూ మైనార్టీ నాయకులంతా ఏకమై నిరసన బాట పట్టడం చర్చానీయాంశంగా మారింది. ఖమ్మం కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు జావేద్ కు న్యాయం చేయాలంటూ మైనార్టీలంతా ఏకమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ను ఆశించిన ఆయన హైకమాండ్ నిర్ణయం మేరకు సీటును త్యాగం చేశారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ తమ నాయకుడికే టికెట్ ఇవ్వాలని అప్పట్లోనే ఆయన అనుచరులు గట్టిగానే డిమాండ్ చేశారు. కానీ అధిష్టానం మాత్రం జావేద్ ను బుజ్జగించి తగిన న్యాయం చేస్తామని భరోసానిచ్చింది. ఎమ్మెల్యే టికెట్ మిస్ అయినా పర్వాలేదు, ఎంపీ సీట్ అయినా వస్తుందని జావేద్ టీం ఆశించింది. కానీ అదే జరిగే పని కాదని తేలిపోయింది. చివరకు కార్పొరేషన్ పదవుల్లోనైనా జావేద్ కు న్యాయం జరుగుతుందని అనుకుంటే అక్కడ మొండి చేయి ఎదురైంది. కొత్తగా చేరిన నేతలకు అగ్ర తాంబూలం దక్కింది. దీంతో మైనార్టీలంతా కాంగ్రెస్ పేరు చెబితేనే మండిపడుతున్నారు. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు సయ్యద్ గౌస్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడిని. గత 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి జావేద్ గారు అహర్నిశలు పార్టీ కోసం కష్టపడి ఎంతో త్యాగాలు చేసి పార్టీలో ఎవరు లేనప్పుడు కూడా పార్టీకి మనకు వెంట పెట్టుకొని పనిచేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం టౌన్లో కూడా లోకల్ మొత్తంలో ఒక జావేద్ గారే. భారత్ జోడో యాత్ర కూడా డివిజన్ తిరిగి వందల మందిని తీసుకొని మనం డివిజన్ ప్రోగ్రామ్ చేసుకుంటా సక్సెస్ఫుల్గా చేసి భారత్ జోడో యాత్ర చేసినాం. అలాగే రాహుల్ గాంధీ గారు హైదరాబాద్లో వచ్చినప్పుడు కాశ్మీర్ టు కన్యాకుమారి యాత్ర అప్పుడు కూడా బస్సులు పెట్టి ఇక్కడి నుంచి పోవటం, మళ్ళీ ఇక్కడ లోకల్లో ఎక్కడ డిక్లరేషన్లు ఉన్నా కూడా జావేద్ గారు ప్రతిసారి పార్టీతో శుద్ధ ఉంచుకొని జనాలు తీసుకొని ఎంతో కష్టపడి పార్టీని ముందుండి నడిపి ఇవాళ ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీకి ఏముంది అని చెప్పిన రోజుల్లో కూడా పార్టీకి పనిచేసి ఇలా వస్తే ఇవాళ నామినేట్ పోస్టు కాదు కదా, ఎమ్మెల్సీ కాదు కదా, కనీసం ఒక ఎంపీ టికెట్ ఇవ్వాలని మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. ఒక ఎంపీ టికెట్ మాకు అవకాశం ఉంది కాబట్టి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కాబట్టి కంపల్సరీ ఇప్పుడు మాకు ఎంపీ టికెట్ ఇచ్చేసి మా మైనార్టీల న్యాయాన్ని మీరు న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తాను. సీనియర్ నేత జావేద్ కు న్యాయం చేయాలంటూ పార్టీ నేతలు, ఆయన అనుచరులు ఖమ్మం జిల్లా పార్టీ ఆఫీసులోనే ఆందోళన చేపట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ నిరసన తెలిపారు. సొంత పార్టీ నేతల తీరుని ఎండగట్టారు. కాంగ్రెస్ కోసం 30 ఏళ్లుగా కష్టపడుతున్న మైనార్టీ నాయకుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా హైకమాండ్ వెంటనే స్పందించి జావేద్ కు ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తగిన బుద్ధి చెప్పేందుకు వెనకాడబోమని సొంత పార్టీ పెద్దలని జావేద్ టీం హెచ్చరించింది. మైనార్టీలంతా ఏకమై కార్యాచరణ రూపొందించుకుని కాంగ్రెస్ కు తగిన షాక్ ఇస్తామని తేల్చి చెబుతున్నారు. పనిచేసి కష్టపడి పనిచేసి ప్రతి ఒక్కరికి ప్రతిఫలం అందాలి. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎన్నో కేసులు ఎదుర్కొని పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం పోరాడి కేసుల మీద పెట్టుకొని అన్ని విధాలుగా కష్టపడి ఆర్థికంగా మానసికంగా అన్ని విధాలుగా కష్టపడి పనిచేసిన వాళ్ళని గుర్తించాలి. అదేవిధంగా పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు జావేద్ గారు అనేక సందర్భాల్లో ఒక కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా ఎవరు నిలబడడానికి సాహసం చేయని పరిస్థితులు కూడా క్యాండిడేట్లను తయారు చేసి ఒక ఉనికిని సంపాదించి కాంగ్రెస్ పార్టీని ఒక పొజిషన్లో తీసుకొచ్చి ఆ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి అనేక విధాలుగా కృషి చేశారు. ఆయన కృషి చాలా ఉంది. కావున ఆయనకి న్యాయం జరగాలి. ఆయన కోసం కనీసం ఇప్పుడు గత ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ ఎలక్షన్స్లో పార్టీ టికెట్ కోసం ఆశించారు. కానీ పార్టీ ఆదేశాల మేరకు ఆయన టికెట్ త్యాగం చేశారు. దాని తర్వాత ఎమ్మెల్సీ టికెట్ ఆశించారు. అది కూడా పార్టీ వేరే వాళ్ళు కేటాయించడం వల్ల పార్టీ ఆదేశాల మేరకు ఆయన
అన్ని విధాలుగా అనుగుణంగా ఉన్నారు. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో ఈ కనీసం మైనార్టీల తరఫున జావీద్ గారికి మైనార్టీ టికెట్ కేటాయిస్తే, మైనార్టీలు ఎంపీ టికెట్ కేటాయిస్తే మైనార్టీలు అన్ని విధాలుగా అందరూ కలిసికట్టుగా పనిచేసి ఆయన గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి మైనార్టీల తరఫున కోరుతున్నాను. గత 30 సంవత్సరాల నుంచి సేవాదళ దగ్గర నుంచి మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు నిరంతరం పార్టీ కోసం తనకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ తనకు రావాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ని కూడా త్యాగం చేసి, మొన్న వచ్చినటువంటి ఎమ్మెల్సీ అప్పుడు కూడా అతనికి టికెట్ అతనికి రావాల్సి ఉండే ఆ ఎమ్మెల్సీ పదవిని కూడా త్యాగం చేసి ఈరోజు కార్పొరేషన్స్ నిన్న మొన్నటి వరకు పార్టీ కోసం పనిచేయని వాళ్ళు కొత్త వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినారు. 30 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పార్టీ కష్టకాలంలో ఉండి కష్టపడినటువంటి జావేద్ గారికి మీరు టికెట్ ఇవ్వకపోవడం ఏమిటనేది, ఒక్క నామినేటెడ్ పదవి కూడా ఇవ్వకపోవడం ఏంటనేది మా అందరికీ బాధ కలిగించే విషయం. మేమందరం ఏకమైన దీనికి సంబంధించినటువంటి ఇది కూడా ఏంటి అంటే, జావేద్ గారికి కనీసం ఇప్పటి వరకు ఎమ్మెల్యే టికెట్ని త్యాగం చేసినారు, ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేకపోయినారు, కనీసం కార్పొరేషన్స్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేకపోయినారు. మొదటి నుంచి ఉన్నట్టు మేమందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ మా విజ్ఞప్తిని ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి, దాన్ని మాకు న్యాయం చేయాలని చెప్పేసి, పార్టీ కోసం సంవత్సరాల తరబడి 3 దశాబ్దాల నుంచి కష్టపడుతున్న జావేద్ గారికి న్యాయం చేయాలని చెప్పేసి ఆయన వెనక మేమందరం ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన పక్క పార్టీల నుంచి వచ్చిన నేతలకు తప్ప పార్టీ జెండా మోసిన నాయకులకు పదవులు దక్కడం లేదని కాంగ్రెస్ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తప్పులను సరిదిద్దుకోకపోతే పార్టీ అస్తిత్వానికే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.